అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ హుసేన్. దేశంలో నేరాలు ఘోరాలు పెరిగిపోతున్నాయి. పసిపిల్లలు మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ముస్లిం అవ్వలను కూడా వదిలేని పరిస్థితి కామాంధులైపోయింది. రోజు రోజుకి అఘాయితాలు పెరిగిపోతున్నాయి. తాజాగా చిన్నపిల్లల్లో క్రైమ్ మెంటాలిటీ పెరిగిపోతుంది. ముచ్చుమరి సంఘటన చూసినట్లయితే 8 ఏళ్ల బాలిక మీద 15 సంవత్సరాల లోపున్న 3 మైనర్లు అత్యాచారం చేసి హత్య చేసి ఆ బాడీ ఆచూకీ కూడా కనిపించకుండా చేసినటువంటి ఘటన ఒకసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ కనీసం డెడ్ బాడీ కూడా కనిపెట్టలేని పరిస్థితుల్లో పోలీసులు ఉన్నారు. అసలు విద్యార్థుల్లో చిన్నపిల్లల్లో ఈ క్రైమ్ మెంటాలిటీ ఎలా డెవలప్ అవుతుంది, కారకులు ఎవరు, కారణాలు ఏంటి అనేటువంటి అంశం మీద మనతో మాట్లాడడానికి సైకాలజిస్టు సలీం గారు, అదేవిధంగా మహిళా అడ్వకేటు హేమలత ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే. నమస్తే సార్, ఈ చిన్నపిల్లల్లో క్రైమ్ మెంటాలిటీ పెరగడానికి కారణం ఏంటి? మనం ముచ్చుమరి సంఘటనను ఎలా చూడాలి? చిన్నపిల్లలు క్రైమ్ మెంటాలిటీ పెరగడానికి కారణానికి ముందు క్రైమ్ మెంటాలిటీ ఎట్లా దూరింది వాళ్ళకి తెలుసుకోవాలి. పిల్లలకి 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ఇల్లు, చాలా ఎక్కువ కాలం గడుపుతాడు స్కూల్కి పోయేకముందు అక్కడ. రెండోది వచ్చేసి స్కూలు, అక్కడ 1 నుంచి 5 వరకు అయితే ఎక్కువ కాలం గడపడు. 5వ తరగతి తర్వాత ఎక్కువ కాలం గడుపుతాడు, గ్రౌండ్కి పోతాడు, అవన్నీ ఉంటాయి. ఈ అవర్స్ ప్రకారం లెక్కేస్తే 50% ఇంట్లో గడిపితే మిగతా 50% స్కూల్లో. మూడోది ముఖ్యమైనది ఉంది, సమాజంలోకి ఎప్పుడు వెళ్తాడంటే 5 తర్వాతనే వస్తాడు. సైకలాజికల్ ఏంటంటే 7 ఇయర్స్ వరకు పిల్లలకి స్క్రిప్ట్స్ ఫామ్ కావు అకార్డింగ్ టు ఫ్రాయిడ్. ఆ 7 ఇయర్స్ లోపల వాడు చూడడము నేర్చుకోవడమే చేస్తాడు తప్ప ఏం పనులు చేయడు, అల్లరి పనులు. 7th ఇయర్ నుంచి 14th ఇయర్ వరకు కీలకమైన దశ అది. బాల్యం, యవ్వనం, కౌమారం, యవ్వనం, తర్వాత అడల్ట్హుడ్, అది వేరు. సో బాల్యంలో జరిగే విషయాన్ని ఫస్ట్ నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత స్కూల్కి వెళ్తాడు. స్కూల్లో ఇంకా కొత్త విషయాలు నేర్చుకుంటే ఈ పాత విషయాలు అంటే అన్లెర్న్ ప్రాసెస్ ఉంటుంది. కొత్త విషయాలు నేర్చుకుంటాడు. నేర్చుకున్న తర్వాత ఒక విషయం నేర్చుకున్న తర్వాత వాడికి ఎక్కడో చోట ఇంప్లిమెంట్ చేయాలి కదా దాన్ని. ఇప్పుడు సమాజం ఎట్లా చేయాలో నేర్పిస్తుంది. అయితే ఫస్ట్ టీచర్ ఈజ్ మదర్. వాడికి లోపల పడేవి క్రైమ్ ఎలిమెంట్స్ తల్లి తండ్రి వల్ల పడతాయని కాదు, కానీ తల్లిదండ్రి వల్ల దాన్ని ఆపరు, పడకపోయినా కూడా. కొన్ని ఇళ్ళలో తల్లిదండ్రి వల్ల పడతాయి. అంటే ఫాదర్ను బట్టి వాడు తాగుబోతే ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఇలా కొట్లాడుకుంటుంటే ఇంట్లో వాడి మెంటల్ స్టేటస్ డిస్టర్బ్ అవుతుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఒకడు మందు అవుతున్నాడు, 2 పిల్లలు మందు అవుతున్నారు. చిన్నప్పుడు ఒక ఆయన చూశాడు వాళ్ళని. చూసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. వచ్చిన తర్వాత పెద్దగా అయినాక పిల్లలు నా ఫ్రెండ్ కొడుకులు చూద్దాం కదా అని పోతే వీడు వాళ్ళ ఇంట్లో ఉండండి అంకుల్ చాలా రోజుల తర్వాత వచ్చారన్నాడు. వాడు కూడా రాత్రి మందాగి వస్తున్నాడు. ఏమిరా ఇట్లా తయారైనావు నువ్వు అంటే మా నాయనే కారణం అని చెప్పాడు. రెండవ ఇంటికి వెళ్తే వాడు మందు తాగకుండా వస్తున్నాడు. ఏమిరా ఇది కారణం? మా నాయనే కారణం అన్నాడు వాడు. ఒకడేమో పాజిటివ్ తీసుకుంటే ఒకటి నెగిటివ్ తీసుకున్నాడు. నేను జీవితంలో మందు తాగకూడదని ఒకటి తీసుకుంటే ఇంకోటి తీసుకున్నాడు, దానికి కారణం వాళ్ళ అమ్మ. మీరు ఒకటి గుర్తుపెట్టండి, పిల్లలు చెడిపోవడానికి కారణం ఏంటంటే అపోజిషన్. నాయన చెప్తే అమ్మ అపోజ్ చేయకూడదు, అమ్మ చెప్తే నాయన అపోజ్ చేయకూడదు. అప్పుడు వాళ్ళకి మెంటాలిటీ ఈక్వల్ తప్పు ఇది అని తెలుసుకుంటారు. ఇవాళ మీరు చూస్తున్నారు, ఒక దరిద్రమైన ఇన్వెన్షన్ జరిగింది ప్రపంచంలో, దాని పేరు సెల్ ఫోను. ఇది అన్ని మూలాలకు కారణం. సెల్ ఫోన్ అనేది ఇంక దాని గురించి చర్చ అందరూ చేస్తూనే ఉన్నారు. ఇలా అడ్వకేట్గా ఇక్కడ ఉన్నారు, ఒక మదర్గా ఉన్నారు, అడ్వకేట్గా ఉన్నారు. సైకాలజిస్టు చెప్తున్నది తల్లిదండ్రుల బాధ్యత ఉంది, అందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర తల్లిది ఉంటుందని చెప్తున్నారు. తినేట్టు ఖచ్చితంగా తల్లిదే ఉంటుంది. సమాజంలో ఒక పిల్లవాడు ఉన్నతుడిగా తీర్చిదిద్దినాడబడినాడన్నా దానికి తల్లే కారణం. వాడు వర్స్ట్ సిచ్యువేషన్లో ఉండినాడంటే కూడా తల్లి తండ్రినే కారణం. ఎందుకంటే ఏం జరుగుతున్నది కుటుంబంలో ఆధిపత్య ఇది జరుగుతున్నప్పుడు తండ్రి డామినేటింగ్ ఉన్నప్పుడు అది సైలెంట్గా భరించడం అన్నది కూడా. అట్లాగే పిల్లలలో పీర్ గ్రూప్స్ ఉంటారు, అంటే చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఒకరి మీద ఒకరు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వాళ్ళు చూస్తున్న ఏ ఇది ఉంటుందో వాటినే నేర్చుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఇంట్లో మన పిల్లల్ని పెంచే విధానము, వాళ్ళకు మనం నేర్పించే బాధ్యతలు, నీ చెల్లెలకి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, నీ అక్కకు నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి, నువ్వు ఎలా ఉండాలి అన్నది తల్లి చెప్పకుంటే ఇంకెవరు చెప్తారు? తల్లి మొదట గురువు అంటాం. గురువు కంటే ముందు తల్లినే నేర్పించాలి. ఓన్లీ చదువు అన్నది కాదు. మగపిల్ల ఆడపిల్లని ఇట్లుండు అట్లుండు ఇట్లుండు అని చెప్పడం కాదు. మగపిల్లవాడికి నువ్వు ఎట్లుండాలి, నీ చెల్లెలతో ఎట్లుండాలి, నీ అక్కతో ఎట్లుండాలి, నువ్వు బయట ఉన్న ఇంకొక అమ్మాయితో ఎట్లుండాలి అని చెప్పాల్సిన బాధ్యత తల్లిదే.
కాబట్టి ఖచ్చితంగా ఇందులో తల్లి బాధ్యత ఉంది. ఒక వెహికల్ యాక్సిడెంట్, మైనర్ వెహికల్ యాక్సిడెంట్ చేస్తే ఆ యొక్క పనిష్మెంట్ ఈరోజు పేరెంట్స్కి ఇస్తున్నారు. మైనర్కి బండి ఇవ్వకూడదు, యాక్సిడెంట్ చేయడం వల్ల నీకు కన్విక్షన్ అని. మరి ఇంత పెద్ద క్రైమ్ జరిగినప్పుడు దీంట్లో తల్లిదండ్రుల బాధ్యత ఎంత? వాళ్ళని ఎట్లా పనిష్ చేయాలి మనం? ఇప్పుడు ఆ పిల్లోడు చెడిపోవడానికి కారణమైన తల్లిదండ్రులకు కూడా పనిష్మెంట్లో భాగం చేయాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది అంటా నేనైతే. రైట్, మీరు చెప్పండి సార్. ఇప్పుడు టెక్నాలజీ సంబంధించి పిల్లల చేతిలోకి వచ్చింది, సెల్ ఫోనే కారణం అంటున్నారు. సెల్ ఫోన్ కారణం ఎలా అవుతుంది? ఆధునికంగా అభివృద్ధి చెందాలి, సాంకేతికంగా కూడా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే అందిపుచ్చుకొని ఇక మనం డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది కదా. దీని మీద రీసెర్చ్ చాలా జరిగింది. సెల్ ఫోన్ లేని కాలంలో చాలా పరిశోధనలు జరిగాయి, ఇప్పుడేం పరిశోధనలు లేవు. పరిశోధన చేసిన పరిశోధనలు ఇంప్రూవ్ చేయడమే ఉంది. సెల్ ఫోన్ లేకముందు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎక్కువ నేరాలు జరగకుండా చూసినారు, ఎక్కువ మందిని పట్టుకున్నారు. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వాడు కూడా అప్డేట్ అయినాడు కాబట్టి పోతుంది. రెండో అంశం, సెల్ ఫోన్తో ప్రాబ్లం లేదు, దాని వాడకంతో ప్రాబ్లం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇళ్ళలో చూస్తున్నాం, మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఉంటుంది అది. సెల్ ఫోన్ చూస్తే తప్ప వాడు అన్నం తినడు. దాని అలవాటు ఎవరు చేసినాడు? వాడు పుడితేనే సెల్ ఫోన్ తెలియదు వాడికి. ఎవరు అలవాటు చేసినారు? ఇదిగో సెల్ ఫోన్ చూస్తుండు అని వీళ్ళే ఇచ్చారు. తల్లిదండ్రులు తప్పది. పిల్లవాడు చెడిపోయినాడంటే ఎక్కువ భాగం తల్లిదండ్రులది. అంటే 50 నేను చెప్తాను, 50-30-20 ప్రిన్సిపల్ అది. 50% ఇంట్లో చెడిపోతాడు, 30% సమాజంలో చెడిపోతాడు, 20% స్కూల్లో చెడిపోతాడు. మేము దాని మీద రీసెర్చ్ కూడా జరిగింది. ఇంట్లో తల్లిదండ్రులు ఫోన్ ఇస్తే తప్ప వాడు తీసుకునే పరిస్థితుల్లో వరకు సెల్ ఫోన్ ఇచ్చారు. 2 ఏళ్ల పిల్లలకి సెల్ ఫోన్ ఇస్తున్నారు. చాలా ఇళ్లలో సెల్ ఫోన్ చూపిస్తే వాడు టామ్ అండ్ జెర్రీ అండ్ సెల్ ఫోన్ చూస్తే తప్ప తినడు. ఈ విధమైన ప్రక్రియ మొదలైన తర్వాత ఏమైందంటే వాడికి ఎప్పుడో అందవలసినప్పుడు పాతకాలంలో అశ్లీల సాహిత్యం అనేది దొరకడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు వాడు అరచేతిలో ఉంది. అరచేతిలో అశ్లీల సాహిత్యం ఉన్న తర్వాత వాడు ఏం చేస్తాడు అంటే అడలసెంట్ ఏజ్ వరకు చేరే వరకు పిల్లల్ని 5 సంవత్సరాల వరకు పువ్వు మాదిరి పెంచాలి, 10 వరకు చక్రవర్తి మాదిరి, 15 వరకు శత్రువు మాదిరి, 20 పెద్దవాడి మాదిరి సూత్రాలు ఉన్నాయి. మీరు పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారని దాని మీద వాడు ఎట్లా తయారవుతున్నా అర్థమైపోతుంది. పిల్లవానికి అర్లీ స్టేజ్లో ఇచ్చిన శిక్షలు అవి మేనిఫెస్ట్ అవుతాయి తర్వాత. ఇప్పుడు ర్యాగింగ్ చేశారు చాలామంది పిల్లలు మెడికల్ కాలేజ్లో, సస్పెండ్ అయ్యారు. వాళ్ళ తల్లిని చూస్తే వాడికి చిన్నప్పుడు వానికి చాలా హింసాత్మకంగా పెంచారు, కొడుతూ తిట్టి అది చేసి వాతలేసి పెంచారు. నేనేం చెప్తున్నా అంటే 3 రకాలుగా చెడిపోతున్నాడు పిల్లవాడు. వాడు ప్రపంచంలోకి మామూలుగా వస్తాడు, ఇంట్లో తయారు కావాలి, లేదా స్కూల్లో తయారు కావాలి, లేదా సమాజం. ఇంటూ సమాజంలో ఎక్కువ కాలం గడుపుతారు, స్కూల్లో కూడా కొంతకాలం గడుపుతాడు. కాబట్టి ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలకమైన మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్స్ ఇచ్చారు, ట్యాబ్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ తీసుకోవాలి. వీళ్ళు ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో దగ్గర చూసుకుంటూ కూర్చుంటున్నారు. ట్యాబ్ ఇంట్లో పెట్టుకుని టెక్నాలజీ వద్దనని నేను, ఎందుకంటే ప్రపంచం మొత్తము డెవలప్మెంట్ మీదనే ఉంది, టెక్నాలజీ అవసరం. కానీ టెక్నాలజీ యొక్క చెడుని పిల్లలకి చెప్పే అవకాశం లేదు. టీచర్లు కూడా సెల్ ఫోన్లు చూస్తున్నారు, టీచర్లు కూడా చేస్తున్నారు, అందరు చేస్తున్నారని కాదు. టీచర్ల బాధ్యత కూడా ఎక్కువనే ఉంది. సమాజంలో ఇల్లు టీచర్లే బాధ్యత ఎక్కువ. బయటకు వచ్చినాక వాడు చెడిపోవడం ఉండదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఉంటుంది. ఇప్పుడు సమాజం ఏం చెడగొట్టింది వాడిని? పార్కులో ఉండాలి అమ్మాయిని తీసుకోబోయే చేయని ఎవరు చెప్పలేదు, కానీ ఆల్రెడీ ఫిక్స్ అయినాడు. అంటే ఇక్కడ ఇంట్లో కానీ స్కూల్లో కానీ ఫిక్స్ అయినాడు. మారల్ వాల్యూస్ అనేవి ఎతకాల్సి వస్తుంది. చిన్నప్పుడు స్కూళ్ళలో ఎంఐ అని ఒకటి ఉండేది, మారల్ ఇన్స్ట్రక్షన్. నేను చదువుకున్నాను. ప్రతి 50 సంవత్సరాలకు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుంది. ఎంఐ ఎక్కడుంది? ఇప్పుడు మారల్ ఇన్స్ట్రక్షన్ ఒక క్లాస్ ఉండేది, తర్వాత స్పోర్ట్స్ అనే ఒక క్లాస్ ఉండేది. స్పోర్ట్స్లో చాలా డెవలప్ అవుతాడు పిల్లవాడు. 3 రకాలుగా ఎడ్యుకేషన్ సిస్టము, అకాడమిక్, కరికులర్, కో కరికులర్, ఎక్స్ట్రా కరికులర్. ఇప్పుడు కరికులర్ మాత్రమే ఉన్నాయి. దీనికి కారణం కూడా చెప్తాను, ప్రైవేటైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. ప్రైవేట్ స్కూల్ వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్లో మార్కులు వస్తున్నాయి, కానీ సొసైటీలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పు ఏంటంటే అప్డేట్ అవుతున్నారు పిల్లలు నేరాలు చేయడంలో. ఆ అప్డేషన్ అనేది జరుగుతుంది. ఇక్కడ మార్కుల పోటీ ప్రపంచంలో ఏమవుతుందో తెలుసా? ఎక్కువ మార్కులు వచ్చిన వాడికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మార్కులు అయిపోతున్నారు. జ్ఞానం ఎక్కడుంది? నాలెడ్జ్ అండ్ విజ్డమ్ చెప్తాను ఒక్కటే మాట. బెటర్ నాలెడ్జ్కి విజ్డమ్కి తేడా ఉంది. ఇప్పుడు నాలెడ్జ్ వస్తుంది, విజ్డమ్ లేదు చదువులో. అప్పుడు విజ్డమ్ వచ్చేది, నాలెడ్జ్ లేదు. కానీ విజ్డమ్ ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇంపార్టెంట్ కాదు. నాలెడ్జ్ ఎప్పుడైనా వస్తుంది, కానీ విజ్డమ్ ఎప్పుడు రాదు. నాలెడ్జ్ అంటే బాంబు తయారు చేయడం తెలుసుకోవడం, విజ్డమ్ అంటే బాంబు ఎట్లా ఉపయోగించాలో తెలుసుకోవడం. ఎట్లా తయారు చేయాలో అద్భుతంగా తెలుసుకుంటున్నారు పిల్లలు. ఇవాళ బాంబు పిల్లోడికి చేతికి ఇస్తే గూగుల్ చూసి బాంబు తయారు చేస్తాడు, కానీ దాన్ని ఎట్లా వాడాలి ఇది తల్లిదండ్రులనే చెప్పాలి, స్కూల్లో టీచర్లనే చెప్పాలి, సమాజంలో స్నేహితులను చెప్పాలి. సమాజం స్నేహితులు చెప్పలేదు, ఎందుకంటే వాడు కూడా ఆ కేటగిరీ నుంచి వచ్చి ఉంటాడు. సో తల్లిదండ్రులు టీచర్ల బాధ్యత ఎక్కువ ఉంది. ఈ పిల్లవాళ్ళు చెడిపోవడాన్ని నేను జనరలైజ్ చేయను. స్పొరాడిక్ ఇన్సిడెంట్ అంటే ఎక్కడో జరిగిన ఒక సంఘటనని నేను టోటల్గా ఊరికి మొత్తం ఊరంతా చెడ్డది, వాళ్ళ ఆయన చెడ్డవాడని అట్లా ఆపాదించను. కానీ దీనికి బీజం పడింది మాత్రము
ఇంట్లో పడి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ నాయన మీద కూడా కొంచెం ఆరోపణలు ఉన్నాయి. అవి ఎంత నిజమో తెలియదు, పోలీసులు తేలుస్తారు. అయితే తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం వల్ల పిల్లలు ఏమవుతారన్న విషయం గ్యారెంటీగా చెప్పలేము. తల్లిదండ్రులు బాగా చూసుకున్న పిల్లలు కూడా 1% చెడిపోవచ్చు, కానీ బాగా చూడని పిల్లలు ఖచ్చితంగా 90% చెడిపోతారు. నా ఉద్దేశం. మీరు చెప్పండి మేడం, మనం చూస్తున్న సినిమాల్లో అడల్ట్ కంటెంట్ విపరీతంగా పెరిగిపోయింది. సీరియల్లో చూసుకున్న చెప్పేటువంటి ద్వంద్వరతాలు అనేకంగా వస్తూ ఉన్నాయి. ఓటీటీల్లో ఈరోజు విచ్చలవిడిగా అశ్లీలకు సంబంధించినటువంటి సినిమాలు వచ్చేస్తున్నాయి. దీంతోపాటు ఫేస్బుక్, ఇన్స్టాల్లో రీల్స్ రూపంలో అసలు 4 గోడల మధ్య జరగాల్సినటువంటి ఒక శృంగార రహస్యాన్ని మొత్తం కూడా ఇప్పుడు అంతర్జాలంలో చూసే పరిస్థితి ఉంది. దీంతోపాటు పిల్లలకు సెల్ ఫోన్స్ ఏంటి కూర్చోబెట్టండి, భోజనం చేయడం, వాళ్ళకి తినడానికి గోరుముద్దలు పెట్టేటువంటి గతంలో కథలు చెప్పేవాళ్ళు. ఈరోజు ఆ పరిస్థితిలో ఏంటి కారణం? ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఏ రోజైతే విచ్ఛిన్నమైందో, ఏ రోజైతే వెస్ట్ కుటుంబాల కోసం అలవాటు పడ్డాం. ఇంట్లో ఒక గ్రాండ్ పేరెంట్ ఉంటే ఆ పేరెంట్స్ పిల్లల మీద తీసుకునే పిల్లలకి నైతిక విలువలతో కూడిన కథలు చెప్పడం, ఏ రిలీజియన్ వస్తే ఆ రిలీజియన్ యొక్క నైతిక విలువలతో కూడిన కథలు చెప్పేవాళ్ళు, వాళ్ళ ప్రొటెక్షన్ చూసుకునేవాళ్ళు. ఈరోజు వెస్ట్ కుటుంబం వచ్చి పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న సీనియర్ సిటిజన్లు మనం భారం అనుకునేట వాళ్ళు ప్రొటెక్టర్స్, వాళ్ళు టీచర్స్, వాళ్ళు ఇదిగా ఉండేవాళ్ళు. ఆ రోజు ఒక నెక్స్ట్ జనరేషన్ని ముందుకు తీసుకెళ్ళడంలో ఈరోజు ఏం చేస్తున్నాం, ఎవరో నేను వెస్ట్ కుటుంబం నా చిన్న చిన్న బెనిఫిట్స్ కోసం పెద్దవాళ్ళని తీసుకెళ్ళి ఊర్లలోనో ఇంకో చోట పెడుతున్నాం. దాంతో ఏమవుతుందంటే పిల్లలకు అందాల్సిన నైతిక విలువలతో కూడిన జీవితం అందట్లేదు, పిల్లలకు కావాల్సిన ప్రొటెక్షన్ అందట్లేదు. చిన్నప్పుడు చందమామ కథలు చెప్తూ పెట్టే భోజనం ఇప్పుడు సెల్ ఇస్తున్నాం. సెల్లులో కొంత దాకా చూడగలుగుతారు, కానీ 13 years to 20 years ఒక మనిషిలో ఒక పిల్లవాడిలో లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగే ఏజ్. ఆ ఏజ్లో ప్రతి ఒక్కరు ఇప్పుడు మనమంతా విద్యార్థి ఉద్యమాలు మన మత్తులో వెళ్ళిపోతే ఈరోజు సెల్ ఫోన్లో అశ్లీల సాహిత్యము ఏమి చేసినా, సినిమాలలో ఏం చేసినా కూడా క్రైమ్ దొరకకుండా నాకు ఈ సంఘటన ఒక సినిమానే గుర్తుకు చేస్తుంది. ఒక సినిమాలో ఎవిడెన్స్ని ఎట్లా దృశ్యం సినిమా ఎవిడెన్స్ని ఎట్లా మాయం చేయాలని ఒక 15 సంవత్సరాల పిల్లలు ఇంత పర్ఫెక్ట్గా క్రైమ్ చేయగలిగితే సమాజంలో భవిష్యత్తులో వీళ్ళు ఎలాంటి దానికి బీజం వేయగలుగుతారు? అంటే ఇది చాలా చిన్న అంశంగా మనం చూస్తున్నామేమో, కానీ భవిష్యత్తులో మనకి ఇది ఒక పెద్ద చెంపపెట్టు. మనం కాదు, మొత్తం మనం ఒక్కసారి సమాజాన్ని మనం కోసం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టెక్నాలజీ అందుబాటులో ఇప్పుడు ఇన్స్టాల్ ఓపెన్ చేసినా, సెల్ ఫోన్ చేసినా ఎంత దరిద్రం అంటే పిల్లలలో ఎంత దాకా రిస్ట్రిక్ట్ సరే చదువుకున్న వాళ్ళు చూసే వెబ్సైట్స్ని కొంత దాకా రిస్ట్రిక్ట్ చేయగలుగుతారు, కానీ ఇది ఎక్కడ దాకా ఉందంటే పల్లెల్లో ఈరోజు కూడా చదువుకొని ఇంకా టెక్నాలజీ సెల్ ఫోన్ వస్తే చాలు అంటే మాకు ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ తెలిసిన వాళ్ళే ఉంటారు. వాళ్ళని ఎలా కంట్రోల్ చేయాలనేది కూడా తెలిసిన పేరెంట్స్ ఉండట్లేదు. మీ గ్రూప్స్ ఈ చిన్న పిల్లలు ఏం చేస్తారంటే ఒక గ్రూప్గా కూర్చుంటారు. వాళ్ళు ఏం చూస్తున్నారు అంటే ఎదుటి వాళ్ళతో షేర్ కూడా చేసుకోరు. ఆ తల్లితో షేర్ చేసుకోరు. ఈ 13 నుండి 14, 15, 18 ఏళ్ళ దాకా వాళ్ళు ఏం చూస్తున్నారు అన్నది ఓవర్ ఎంతోజియాస్టిక్గా ఉంటారు. ఆ ఓవర్ ఎంతోజియాస్టిక్ ఏమవుతుందంటే వాళ్ళ ఒక మేల్ ఇగోని గాన పెంచుకోగలిగితే వాళ్ళు ఏ రకంగా అయినా చెడిపోవడానికి అవకాశం ఉంటుంది. అది అంటే ఏం చూస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉండాలి పిల్లలు అన్నది ఖచ్చితంగా అంతకుముందు తాతలు, తండ్రులు, పెద్దనాన్నలు, ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నప్పుడు ఎవరో ఒకరి కంట్రోల్లో, ఎవరో ఒకరి కనుసన్నల్లో పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు. మనం ఈరోజు మీరు వరుసగా చూస్తున్న ఇన్సిడెంట్లో నియర్ అండ్ డియర్ వాళ్ళే బంధువులో దగ్గరి వాళ్ళతోనే అమ్మాయిలు సెక్షువల్ అబ్యూస్కి గురవుతున్నారు. ఎందుకు కారణం అవుతుందంటే ఇంట్లో నిజంగా ఇంట్లో అవ్వ నానమ్మ అమ్మమ్మ ఉంటే ఆ పిల్లల్ని చూసుకునే విధానం బయట ఎవడో చుట్టం చూసుకునే విధానానికి, లేకుంటే పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు చూసుకునే విధానానికి తేడా ఉంటుంది. అది లేకుండా మనం వదిలేసిన తర్వాత ఇట్లాంటి సంఘటనలే మనకు ఎదురవుతాయి తప్ప ఇది ఎవరితో కాదు, తప్పు మన దగ్గరనే, మన ఇంట్లోనే మనమే చేసుకుంటున్నాం ఈ తప్పంతా కూడా. సార్ మీరు చెప్పండి, ఈరోజు పిల్లలు చేసినటువంటి తప్పుల్ని సినిమాకి సంబంధించినటువంటి సినిమా చూసాం మనం. ఆ సినిమా వ్యవహారం ఎలాగైతే జరిగిందో ఈరోజు ముచ్చుమరి సంఘటనలో పిల్లలు తప్పు చేస్తే దండించాల్సినటువంటి తల్లిదండ్రులే దాన్ని ప్రోత్సహించేటువంటి పరిస్థితి ఉంది. దాన్ని కొనసాగించి ఆ క్రైమ్ని డెడ్ బాడీని కూడా మాయం చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇది ఈ సిరీస్ ఆఫ్ క్రైమ్ మెంటాలిటీ. నిజం చెప్పాలంటే నేను సినిమాలకి రివ్యూలు కూడా రాస్తాను, సినిమా రైటర్ని. సినిమాలు ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తానని దాని మీద నేను అంత అంటే అంగీకరించాను, దాన్ని పూర్తిగా అంగీకరించాను, కొంతవరకు కరెక్ట్. రామాయణం భారతం సినిమాలు రామారావు కాలంలో చాలా వచ్చాయి.
దానివల్ల ఏం లాభం జరిగింది? మంచి నేర్చుకోడు, చెడు నేర్చుకోడు పిల్లవాడు. అయితే చెడుని తొందరగా నేర్చుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఒక ప్లాన్ వేయచ్చు, బ్యాంక్ దొంగతనం చేసి బ్యాంక్ చేసి స్పోరాడిక్ ఇన్సిడెంట్స్ అవి. అయితే నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు ఇప్పుడు వాళ్ళకి తెలుసుంటుంది. పిల్లవాడు 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ మధ్యలో తల్లిదండ్రులకు తెలుస్తాడు ఫస్ట్ వాడు ఏం చేస్తున్నాడు అనే విషయం. వీళ్ళు దాన్ని నిర్లక్ష్యంతో పెద్దగా నాకు చూద్దాంలేనో, లేకుంటే వీళ్ళకి టైం లేకనో, వీళ్ళ ఆర్థిక పరిస్థితి వల్లనో, వాళ్ళు పట్టించుకునే టైం లేక వల్ల వాడిని వదిలేస్తారు. వదిలేసిన మరుక్షణం విత్తనం వృక్షమై మహావృక్షం అవుతుంది. తల్లికి తండ్రికి ముందు తెలుస్తుంది వీడు చెడిపోతున్నాడని. ఇప్పుడు ఒక దారిలో పోతుంటాడు, మన పిల్లవాళ్ళు ఏదో మార్పు వచ్చింది, ఫిజికల్గా కాదు మెంటల్గా అనే విషయం తెలుస్తుంది. తెలిసినప్పుడు వాళ్ళు పట్టించుకోవాలి. వాళ్ళకి పట్టించుకోవడానికి టైం లేకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు 2 ఎంప్లాయీస్ పిల్లలు పట్టించుకోరు. 2 వచ్చే లోపల చాలామంది రీసెర్చ్ చేశాం. ఎంప్లాయీస్ పిల్లలు ఆల్మోస్ట్ 80% పిల్లలు చెడిపోతున్నారు, 20% బాగుంటున్నారు. మళ్ళీ వాళ్ళు కూడా ఎంప్లాయీస్ వల్లనే వాళ్ళు బాధ్యతను గుర్తుపెట్టుకొని పిల్లల్ని చక్కగా పెంచుతున్నారు. సో ఇదంతా ఒక కాంప్లెక్స్ మెటీరియల్. ఆ కాంప్లెక్సిటీ ఏంటంటే ఆ కాంప్లెక్సిటీ ఇంటి నుంచి స్టార్ట్ అయ్యి స్కూల్లో మొదలై సమాజంలో మేనిఫెస్ట్ అవుతుంది, కనపడుతుంది. అంటే ఎక్కడ సరిదిద్దాలి? ఫస్ట్ ఇల్లు, నెక్స్ట్ స్కూలు. సమాజం బాధ్యత కూడా ఉంటుంది, కానీ సమాజంలో ఆల్రెడీ చెడిపోయిన పిల్లలు వస్తారు. ఆల్మోస్ట్ చెడిపోయిన పిల్లలు వస్తారు, బయటికి కనపడరు. అయితే ఎందుకంటే అడోలసెంట్లోనే ఏదైనా బయట పెడతాడు వాడు. ఇవాళ మీరు చెప్తున్నారు 10th క్లాస్లోనే పిల్లలు దీన్ని కాలుతుంటే దానికి కొంతవరకు కారణం ఇంటర్నెట్, తర్వాత సినిమాలు కూడా. ఇంటర్నెట్లో ఏదైనా దొరుకుతుంది. ఇప్పుడు మొన్న చెప్తే ఒక ఆయన చేసే సెక్స్ గురించి హైయెస్ట్ 90% ఎత్తుకుతున్నారు అందరు. వాళ్ళ నాయన కూడా ఎత్తుకుతుండొచ్చు, వాళ్ళ అమ్మ ఎత్తుకుతుండొచ్చు, వాళ్ళ అన్నదమ్ములు ఎత్తుకుతుండొచ్చు, ఇలా వాడే ఎత్తుకుతుండొచ్చు. ఈ టెక్నాలజీ అనేది ఎక్కువ భాగము, అంటే టెక్నాలజీ వద్దనని నేను, కావాలి, కానీ టెక్నాలజీ సరైన పద్ధతులు యూజ్ చేసే పద్ధతులు ఎక్కువ ఉండాలి. అది లేకపోవడం వల్ల వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళు ఏదో సినిమా చూసి ఏదో దానికి క్షుద్ర పూజలని కూడా పెట్టారు, పేపర్లో చూసాం. అది ఏది చెప్పలేం, మనం చెప్పకూడదు, పోలీసులు చెప్పాలి. అది అంటే మనం చూడలేదు కాబట్టి లేము అక్కడ. అప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎక్స్పెరిమెంట్స్ చేసే అవకాశం ఉంది. మీరు ఒకటి నేర్చుకుంటారు, నేర్చుకున్న తర్వాత దాన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి కదా. సో ఎడ్యుకేషన్ సిస్టంలో ఏమైందంటే నేర్పించడమే ఉంది, దాని ఎండు లేదు. వాళ్ళు సగమే పని చేస్తున్నారు. ఇవాళ టీచర్ల పరిస్థితుల్లో ఏంటంటే వాళ్ళకి వేరే పనులు కూడా ఉన్నాయి. అది కూడా కాంప్లెక్స్ చెప్తున్నా కదండి, చాలా పెద్ద విస్తృతమైన సబ్జెక్ట్. టీచర్లు గుడ్లు పెంపకం చేయడము, అన్నం పెట్టడము, ఈ ఫోటోలు చేయడం వల్ల వాళ్ళు టీచింగ్లో కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు. అంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారని తప్పుపడుతున్న రెండు కాదు. వాళ్ళని కూడా మీరు 50 సంవత్సరాలకు ఒకసారి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారుతుందండి. 50 సంవత్సరాల క్రితం గేమ్స్ పీరియడ్ ఒకటి, ఎంఐ పీరియడ్ ఒకటి, క్రాఫ్ట్స్ పీరియడ్ ఒకటి ఉంది. ఎక్కడ ఉన్నాయి? తర్వాత టీచర్లు కూడా మారాలి. ఇప్పుడు ఇంటర్నెట్ ద్వారా చెప్తున్నారు టీచర్లు, పైన చూపిస్తున్నారు, ప్యానల్ బోర్డు వాడుతున్నారు, మంచిదే, టెక్నాలజీ కావాలా. కానీ టెక్నాలజీ ఒకసారి 2 వైపులా పదున్న కత్తి లాంటిది. సరిగ్గా వాడకపోతే ఇచ్చినోడికి లేకపోతే తీసుకున్నోడికి ఇద్దరు కోసుకుంటుంది. ఇప్పుడు జరిగింది అదే. పిల్లలు ఎక్స్పెరిమెంట్ చేసి ఉండొచ్చు, లేదా పిల్లలు చెడిపోయిన పిల్లలు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఈ యొక్క సంఘటన స్పోరాడిక్గా చూస్తే అక్కడ పార్కులో జరిగింది. పార్కులో సమాజం కూడా ఉంది అక్కడ. మరి వాడు ఎవడో అల్లరి చేస్తుంటే ఏమో చేస్తే ఒక్కరైనా స్పందించిండాలి. పిల్లల్ని ముందు టీజ్ చేసే తర్వాత తీసినారు అనేది. అంటే పార్కులో ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళి ఎక్కడైతే ఎవరు తిరిగి నిర్మానుష్య ప్రాంతాన్ని తీసుకెళ్ళి క్రైమ్ చేశారనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి అంశం, ఆ పిల్లలు పోలీసులకి ఇచ్చినటువంటి సమాచారం కూడా. అవును. అయితే ఆ రోజు ఎక్కువ నైట్ కూడా కాదు, నైట్ ఉండరు, పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. అప్పుడు సమాజంలో చాలామంది ఉన్నారు పార్కులో, వాళ్ళు పట్టించుకోలేకపోయి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ రేపు మనం పట్టించుకోం. ఒకరు ఏమైనా యాక్సిడెంట్ కింద పడితే అందరూ వెళ్ళిపోతున్నారు, ఒకరు ఇద్దరు నిలబడుతున్నారు. లేదని కాదు, సమాజం ఇంకా పూర్తిగా చెడిపోలా. అయితే పిల్లలు సమాజంలో చెడిపోతారు, కానీ సమాజం పిల్లల వల్ల చెడిపోదు, రివర్స్ కాదు అది. అయితే సమాజంలో అట్లాంటి పిల్లలు ఉండడం వల్ల సమాజం చెడిపోయిందని చెప్పుకుంటాం. రివర్సిబుల్ ప్రాసెస్ కాదు అది, ఇర్రివర్సిబుల్. పిల్లలు చెడిపోయి సమాజంలోకి వస్తారు, సమాజం చెడగొట్టదు పిల్లల్ని. ఆ చెడిపోయిన పిల్లలకి చేసుకొని చాలా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు పోలీసులు అంటున్నాం మనం, పోలీసులు కూడా మనుషులే, అంటే వాళ్ళు ఏం చేయలేరు. అయితే పోలీసింగ్ చేయడం లేదు వాళ్ళు. ఇప్పుడు చేయమనడం నేను, పోలీసింగ్ సరైన పద్ధతిలో చేసిండాల. అన్ని ఇళ్ళకి తిరగడం కానీ, మధ్యలో ఉన్న పార్కులో ఉండడం కానీ, పార్కులో కూడా కొంతమంది ఒకరిద్దరు పెట్టిండాలి. ఏం జరుగుతుంది, ఎందుకు కొట్లాడుకుంటారు, ఎక్కడైనా కొట్లాడి చెప్తే వాచ్మెన్ ఎవరో వస్తారు. బహుశా ఈ పార్క్ గురించి నాకు తెలీదు, అట్లాంటివి జరిగిండకపోవచ్చు. అయితే జరిగిన సంఘటన మాత్రం చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం కూడా. ఇటువంటి జరుగుతున్నాయంటే మన దేశంలో ఒక సామెతను పాటించారు, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్, క్యూర్ ఈజ్ బెటర్ దాన్ ప్రివెన్షన్. అయినాక చూసుకుందాంలే అంటారు. ఇప్పుడు అయింది, ఏం చూసుకుంటావు, అమ్మాయి వెనక్కి రాదు. ఎంత బాధాకరం అది. ముందే ఇట్లా జరుగుతుందేమో అని ప్యాకెటింగ్లు కానీ పిక్ ప్యాకెట్స్ అని చూసుకొని కొన్ని పెట్టాలి. ఇప్పుడు ఈ పిల్లలు చేసింది చాలా ఏమైనా వెరీ క్రైమ్, ఒప్పుకొని క్రైమ్ అది. పిల్లవాడు చేసినాడా పెద్దవాడు చేసినా అది ఈ క్రైమ్ని ఒప్పుకునే సమస్యనే లేదు సమాజం. అయితే
దీనిలో పిల్లల తప్పుతో పాటు ఇతరుల తప్పు కూడా ఉంది అంటున్నాను నేను. వాడు ఎదిగే క్రమంలో వాడిని నువ్వు పట్టించుకోవడం, మొక్క ఎదిగేటప్పుడు నీళ్లు పోసి దానికి అంటుకట్టి ఇది చేస్తున్నాం. రైతు పొలం చూస్తున్నాడు, రైతుల పిల్లలు ఇట్లా చేస్తున్నారు అంటే వాళ్ళ మీద కంట్రోల్ లేదు. నెక్స్ట్ ఆ గ్రామానికి సంబంధించిన వరకు అయితే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏవీ లేవు. అంటే పేపర్లలో వస్తున్న న్యూస్ ద్వారా తెలుసుకున్నాయి మనం. కాబట్టి పోలీసింగ్ జరగలేదు, ప్రివెన్షన్కు ప్రాధాన్యత లేదు మన దేశంలో. రోగం వచ్చిన తర్వాత చూసుకుంటాం మనం, క్రైమ్ జరిగిన తర్వాత హడావిడి చేస్తాం. క్రైమ్ జరగకముందు అదే హడావిడి చేస్తున్నారంటే క్రైమ్ జరగని కాదు, అప్పుడు కూడా తగ్గుతాయి. ఇది ఉండాలి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే సూత్రం భారతదేశంలో తక్కువ. అది పాటిస్తే తప్ప స్కూళ్ళలో అయినా సమాజంలో అయినా ఇంట్లో అయినా, ఇంట్లో ఫస్ట్ ఒక పిల్లవాడు సోలు ఏదైనా చేస్తుంటే అప్పుడే తల్లి దండిస్తే, రెండోసారి చేసి దండిస్తే, మూడోసారి దండించడం ఏమో ఎప్పుడు అట్లా చేస్తుంటాడు ఏం చేయాలంటారు. ఎప్పుడు అట్లా చేయడం కరెక్ట్ కాదు, ఎప్పుడు అట్లా చేసినా తప్పే. కాబట్టి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ ఇన్ దిస్ కంట్రీ. మేడం మీరు చెప్పండి, యాజ్ లాయర్గా 10 రోజులు అవుతుంది అదృశ్యమై అమ్మాయి, ఇన్వెస్టిగేషన్ చేయడంలో పోలీసులు కేవలం పిల్లలు చెప్పిన సమాచారము, వాళ్ళ తల్లిదండ్రులు చెప్పిన సమాచారము ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ వేలో శాస్త్రీయ పద్ధతుల్లో చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉందా లేదా, అసలు ఏం జరిగింది? శాస్త్రీయ పద్ధతి అంటే ఇంకా మనకు మామూలు ఫోరెన్సిక్ సైన్సెస్ కానీ ఇవన్నీ కానీ పూర్తి స్థాయిలో మన అంటే టెక్నాలజీని పూర్తి స్థాయిలో అందుకోవడం లేదు మన పోలీస్ డిపార్ట్మెంట్. కొంత ఆ విషయంలో అయితే కాస్త ఇదిగా ఉంది. అసలు పోలీసులు కదా మామూలుగా స్కూళ్ళల్లో సర్వశిక్ష అభియాన్ ద్వారా వాళ్ళకి నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలన్నది ఒక ఇది ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇది ఉంది. దాన్ని స్టేట్ గవర్నమెంట్ గతంలో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు చాలా బాగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు స్కూళ్ళల్లో. అసలు ఇంకోటి సార్ చెప్తారనుకున్నా, మెంటల్ హెల్త్ ప్రతి స్కూల్లో కూడా ఒక సైకాలజిస్ట్ ఉండాలి స్కూళ్ళల్లో అన్నది ఒకటి ఉంది. అసలు సైకాలజీకి సంబంధించిన అది కూడా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో చదివిన సైకాలజిస్టులు కాదు, రెగ్యులర్గా క్లాసెస్లో చదివిన సైకాలజిస్టులు ప్రతి స్కూల్కి ఉండాలి. అది ప్రైవేట్ ఆర్ స్కూల్స్ కానీ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ కానీ ఉండాలి. కానీ ఉన్న కాలేజెస్ని ఎత్తేస్తున్నారు ఇప్పుడున్న గవర్నమెంట్లు. అవి అసలు సైకాలజిస్టులనే పెంచకుంటే పిల్లల యొక్క అంటే ఏం జరుగుతుంది? ఇంకోటి ఏంటంటే పిల్లలు మన ఆదాయ వనరుల్లాగా రేపు భవిష్యత్తు కంటే నువ్వు డాక్టర్ ఇంజనీర్గా రుబ్బడం మీద ఉన్న ఇది ఆ పిల్లల యొక్క విధి చూడడం లేదు. అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎవరమైనా కానీ ఎంత దాకా ప్రిడిక్ట్ చేయగలుగుతాం? మనం జాతకాల జ్యోతిష్యాలు చెప్పేటోళ్ళు కాదు, వాళ్ళు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని చైన్ లింక్ ఇది అవన్నీ చూసుకొని వాళ్ళు చేసేవాళ్ళే తప్ప వాళ్ళైతే ఊహాజనితంగా అయితే ఏమీ చేయలేరు. అట్లా బెస్ట్ ఎఫర్ట్ పోలీసు డిపార్ట్మెంట్ నుండి అయితే బెస్ట్ ఎఫర్ట్ పెట్టినారు, దాన్ని కాదనడం లేదు. కానీ పిల్లల్లో అంత స్ట్రాంగ్గా అంటే ఒక ఎవిడెన్స్ని కప్పిపుచ్చాలి అనేంత స్ట్రాంగ్గా వాళ్ళ మైండ్ డెవలప్ అయిందంటే దానికి ఆశ్చర్యపడాలి మనం. అంటే ఇక్కడ ఎంత ఈజీగా పోలీసులను కూడా ఎవిడెన్స్ కానీ ఆ డెడ్ బాడీ కానీ కనిపించకుండా చేయడంలో తల్లిదండ్రుల పాత్ర ఉందనేది కదా పోలీసులు 100%. ఇప్పుడు ఒక తండ్రి వాళ్ళ ఇంటికి అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చి ఛాలెంజ్ చేసుకోగలిగినాడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ నిర్లక్ష్యంగా ఉంది. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని అమ్మాయి దొరికిన దాకా వాళ్ళకి సంబంధించిన మిగతా ఎవిడెన్సెస్ని మిస్లీడ్ చేయకుండా ఆ పేరెంట్స్ అంటే ఎవరైతే అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ మీద కూడా అబ్జర్వేషన్ అన్నది చాలా జాగ్రత్తగా ఉండాలి. అట్లాంటిది అతను వచ్చి ఇక్కడ పేరెంట్స్ని బెదిరించిపోయేంత లీనియన్స్ ఇచ్చినారంటే ఖచ్చితంగా ఆడ పోలీసుల నెగ్లిజెన్స్ ఆ విషయంలో అయితే ఉంది. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లిదండ్రుల మీద మానిటరింగ్ ఉండి ఉండాల్సింది, ఆ ముగ్గురు తల్లిదండ్రుల మీద. ఇక్కడ కూడా ముగ్గురు చేసినారా అంటే నాకు తెలిసి ముగ్గురు కాదు, ఒకడే లీడ్ చేసింటాడు. ఆ ఒక్కడే లీడ్ చేసి ఏమంటే ఈ పీర్ గ్రూప్స్లో పోయేటప్పుడు ఒకడే హీరో ఉంటాడు. ఆ హీరో వెనక చేతులు కట్టుకొని నిలబడ్డమో లేదంటే సాయం చేయడమో లేదంటే నువ్వు చెడు అంటే ఒకటి చేస్తున్న తప్పుని నువ్వు తప్పు అని చెప్తే కూడా వాడికి తన్నులు పడే పరిస్థితి ఉంది. అంటే ఇందాక సార్ మాట్లాడుతూ చెప్పినారు, డే టైంలో కూడా ఒక అమ్మాయిని తీసుకెళ్ళినా లేదంటే ఇంకోటి చేస్తున్నప్పుడు కూడా అందరూ ఊర్లో విలేజ్లో అంతా తలుపులు మూసుకొని కూర్చున్నారో నాకైతే అర్థం కావడం లేదు. ఎవరైనప్పుడు మన ఇంటి పక్కన వాళ్ళ పిల్లలు కాకుండా ఇంకోరు కలిసిపోతుంటే రే ఏంద్రా అల్లరి చేస్తున్నావు, ఏంద్రా ఏం చేస్తున్నావు అని అడుగుతాం. అట్లాంటిది ఇంత జరిగినా కూడా అసలు ఎవరు చూడలేకపోయినారంటే అది కూడా ఒక రకంగా ఆశ్చర్యంగా ఉంది. మరి పార్క్ లాంటి అంత పెద్ద పార్క్ మరి అదైతే నాకు తెలియడం లేదు. మరి మీరు చెప్పండి, ఫైనల్గా ఈ క్రైమ్ మెంటాలిటీ డెవలప్ కాకుండా ఉన్నందుకు మానసిక వికాసం కానీ పిల్లల యొక్క భవిష్యత్తును కానీ రాబోయేటువంటి కాలంలో ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉండాలి, లేకపోతే తల్లిదండ్రుల పాత్ర ఎలా ఉండాలి? చాలా మంచి ప్రశ్న ఇప్పుడు అది. ఎందుకంటే ఇందాక మేడం చెప్పారు, రూల్ కూడా ఉంది, ఆమె చెప్తారు, ఎవ్రీ ఇన్స్టిట్యూషన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ హ్యాస్ టు ఎంప్లాయ్ ఏ సైకాలజిస్ట్ ఆర్ టేక్ ది సర్వీస్ అని సుప్రీంకోర్టు 2010లో ఇచ్చింది.
కానీ ఎవరు పెట్టడం లేదు. అది సంస్థాగతమైన లోపం. రెండోది ఏంటంటే సైకాలజిస్టులు చాలా అవసరం ఇప్పుడు, ఒకప్పుడు అవసరం లేదు. ఎందుకంటే తల్లి ఫస్ట్ సైకాలజిస్ట్. తల్లికి తెలిసినంత ఎవరికి తెలియదు కొడుకు గురించి, తండ్రికి కూడా ఎక్కువ తెలియదు, తండ్రితో అటాచ్ అయి ఉంటాడు. ఒక చిన్న విషయం ఏంటంటే ఇన్ ఎవ్రీ లవ్ స్టోరీ మదర్ అగ్రీస్, ఫాదర్ డిసగ్రీస్, బికాస్ మదర్ నోస్ వాట్ లవ్ ఈజ్ బట్ ఫాదర్ నోస్ వాట్ లైఫ్ ఈజ్. ఇప్పుడు మదర్ టీచర్ లాగా ఉంటే ఫాదర్ హెడ్ మాస్టర్ లాగా ఉండాలి. ఇద్దరు రోల్స్ మార్చుకోకూడదు. టీచర్ లాగా ఏమైనా విద్యాబుద్ధులు నేర్పించి హెడ్ మాస్టర్ అప్పుడప్పుడు చూస్తూ కంట్రోల్ చేస్తుండాలి. కానీ ఇప్పుడు టైం లేదనుకుందాం మనం, లేకుంటే ఇది అవన్నీ కథలు. ఎందుకంటే పిల్లవాడు రాత్రైనా ఇంటికి వస్తాడు. ప్లస్ ఒకప్పుడు దాంట్లో మారల్ ఇన్స్ట్రక్షనే కాదు, మోడల్ టీచర్ అని ఒక ఆయన ఉండేవాడు, క్రాఫ్ట్ టీచర్ ఉండేవాడు, గేమ్స్ ఉండేవి. ఇవన్నీ ఏం చేసేయండి, గేమ్స్ కలివిడితనాన్ని దీన్ని చేసేది. అంటే కరికులర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ లేవు ఇప్పుడు, ఓన్లీ కరికులర్ యాక్టివిటీస్ మార్కులు మాత్రమే ఉన్నాయి. ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలకమైన మార్పులు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ పిల్లల గురించి టీచర్లకు తెలిసి ఉంటుంది, లేదా తల్లికి తెలిసి ఉంటుంది, లేదా తండ్రికి తెలిసి ఉంటుంది. వాడు విపరీత ప్రవర్తన అప్పుడే తెలిసిపోతుంది. నా దగ్గరకు ఒకరు వచ్చారు కౌన్సిలింగ్కి, వాళ్ళు ఇంకా దీనిలో చేరారు, అదేదో ఫార్మసీలో చేరారు. ఇద్దరు లవ్ చేసుకుంటారని ఆత్మహత్య చేసుకుంటామని చెప్పి నా దగ్గరకు వచ్చారు. మమ్మల్ని విడదీస్తే ఆత్మహత్య చేసుకుంటామని. అంతకన్నా ముందే వీడు ఇండికేషన్ ఇచ్చాడు. బాగా ఎండ ఉన్నప్పుడు చలికాలంలో వర్షం పడదు, ఎండ వచ్చకముందు మేఘాలు వస్తాయి, చల్ల గాలి వస్తుంది, తర్వాత క్యూములోనింబస్ క్లౌడ్స్ ఇట్లాంటివి వస్తాయి. పిల్లవాడు కూడా ఇండికేషన్ ఇస్తూ పోతాడు. చెడిపోయేవాడు ఇస్తాడు, బాగుపడేవాడు ఇస్తాడు. బాగుపడేవాడిని అప్రిషియేట్ చేసి తలకెత్తుకుంటారు, చెడిపోయేవాడిని పట్టించుకోరు. ఎందుకంటే బేసికలీ తల్లిదండ్రుల దగ్గర టైం లేదు. ఇప్పుడు అంటే హయ్యర్ కాస్ట్లో, లోయర్ క్లాస్లో డబ్బులున్న తల్లిదండ్రులకు టైం లేదు, డబ్బులు లేని తల్లిదండ్రులకు కూడా టైం లేదు. ఎందుకంటే ఇప్పుడు డబ్బులు లేని తల్లిదండ్రులు పెద్దగా ధనవంతులు కాదు, వాళ్ళు డబ్బులో పడి ఎట్లా సంపాదించాలని దాని మీద ఉంటే వీళ్ళు డబ్బులు ఎట్లా కాపాడుకోవాలని ఉన్నారు. కాబట్టి నేనేమంటానంటే ఫస్ట్ ఇల్లు సంస్కరించబడాలి, దానికి కౌన్సిలర్లు కావాలి. ఒక కౌన్సిలర్ ఇంటికి కూడా పోగలగాలి పిల్లవాడి ఇంటికి. ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు సమూలకంగా చేయాలి, తప్పదు. సమూలకంగా చేస్తే తప్ప ఛాన్సే లేదు. ఆమె చెప్పినట్టు మేడం, సైకాలజిస్టు ప్రతి స్కూల్కి ఉండాలి, లేదా ప్రతి కాలేజ్కి ఉండాలి, ప్రతి చోట ఉండాలి. సుప్రీంకోర్టు ఇచ్చింది. మన దేశంలో మీకు తెలుసు కదా, తొందరగా ఇంప్లిమెంట్ కావు ఏ విషయాలు కూడా. కాబట్టి అత్యంత దురదృష్టకరమైన, అత్యంత బాధాకరమైన సంఘటన జరిగిన తర్వాత అయినా సరే గవర్నమెంట్ మేల్కొని ఇప్పటికైనా కొన్ని మార్పులు వెంటనే అన్నీ చేయలేం, ఎంత మంచి కూడా తొందరగా ఇంబైబ్ చేయలేం. కొన్ని మార్పులు టేకప్ చేసి వెంటనే సత్వరమైన చర్యలు తీసుకొని ముందు ఈ కేసుని సాల్వ్ చేసి వాళ్ళకి అంతో ఇంతో శాంతిని కలిగించి, తర్వాత ఇప్పుడు ఈ నేపథ్యంలో ఎలాగో కందిరీగల తుట్టని కదిలించారు కాబట్టి ఇంకా ఇతర కందిరీగలు కుట్టకుండా ఉండాలంటే మీరు వెంటనే చర్యలు తీసుకొని స్కూళ్ళలో ఏం చేయాలి అవన్నీ పెట్టేసి, తర్వాత పిల్లలు సమాజంలో కూడా పోలీసింగ్ కానీ పోలీస్ వ్యవస్థ కానీ అన్నీ చక్కగా పనిచేస్తే ఇప్పుడు ఇటువంటి సంఘటనలు జరిగే అవకాశం తగ్గుతాయి. మేడం మీరు చెప్పండి, ఈ క్రైమ్ మనం చూస్తే డిఫరెంట్గా ఇప్పటిదాకా ఎలాంటి ఆచూకీ లభించలేదు. వీళ్ళు క్రైమ్ చేసినారని పోలీసులకి చెప్పినప్పటికీ, వీళ్ళు పలానా చోట మేము డెడ్ బాడీ వేసినామని చూపించినప్పటికీ అక్కడ బాడీ దొరకలేదు. ఈ కేసు ఎలా మలుపు తిరగబోతుంది? ఒకవేళ వీళ్ళకి కేసు నమోదు చేసి జైలుకి పంపించినా లేకపోతే ఎలాంటి శిక్షలు పడిపోతారు? ఏ సెక్షన్ల కింద కేసు నమోదయ్యే కావచ్చు? సెక్షన్లకు ఎందుకంటే అసలు ఫస్ట్ ఈ కేసు మామూలుగా ఇప్పుడున్న కొత్త యాక్ట్ ప్రకారం అయితే కన్ఫెషన్ బిఫోర్ ద పోలీస్ ఆఫీసర్ కూడా అడ్మిజబుల్. గతంలో చట్టంలో చూసుకున్నట్లయితే కన్ఫెషన్ బిఫోర్ పోలీస్ ఆఫీసర్ ఈజ్ నాట్ అడ్మిజబుల్. సో పోలీసు వాళ్ళ ముందర చెప్పినది కూడా ఇప్పుడున్న కొత్త చట్టంలో అడ్మిజబుల్. ఒకవేళ అవి వీడియోలు తీసింటే వీడియో రికార్డింగ్కి ప్రయారిటీ ఉంది. అసలు ఫస్ట్ ఏంటంటే ఇలాంటి అనేక కేసుల్లో మనం పోస్కో యాక్ట్లో అనేక కేసుల్లో చూసినట్లయితే క్రైమ్ జరిగిన తర్వాత కనీసము 5 ఏళ్ళ నుండి ఇప్పుడు 10 ఏళ్ళ అమ్మాయి మీద అత్యాచారం జరిగితే 17-16 ఏళ్ళ అప్పుడు అది విచారణకు వస్తుంది. ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయి ఆ ఇన్సిడెంట్నే మర్చిపోయి ఉంటుంది. అంటే ఆ ఏజ్లో చిన్నపిల్లల్లో తొందరగా మర్చిపోతుంటారు. ఆ ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు 17 ఏళ్ళ మధ్యన మళ్ళీ అది వచ్చినప్పుడు రీకలెక్ట్ చేసుకొని ఆ అమ్మాయి దానికి ఆన్సర్ చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కూడా ప్రాపర్గా ఉండదు. ఇంకోటి ఏంటంటే ఆ టైం వచ్చేసరికి ఏమవుతుందంటే సమాజము కానీ పిల్లల తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే ఇప్పుడు అదేదో జరిగింది 4-5 ఏళ్ళు మర్చిపోయినారు, మళ్ళీ ఇప్పుడు ఇక్కడ సాక్ష్యం చెప్పి వాళ్ళు కన్విక్షన్ ఇచ్చి మీడియా అంతా వచ్చి మా గురించి మాట్లాడుకొని మమ్మల్ని మళ్ళీ ఇబ్బంది పెడతారేమో, దానికంటే
హాస్టల్ అయిపోయి ఏం జరగలేదని చెప్పుకొని బయటికి వెళ్ళిపోతే మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా అనే స్థితికి తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఫాస్ట్ ట్రాక్ అన్నది పెట్టున్నా కూడా ఫాస్ట్ ట్రాక్ ఎక్కడ జరగట్లేదు. మన లాస్ట్ టైం ఒక సంఘటన చూస్తున్నాము, కేసు పెట్టించినాక చాలా రోజుల తర్వాత వాళ్ళు హాస్టల్ అయిపోయినారు. అట్లాంటి సంఘటనలు అన్నింటిలో గమనించినట్లే ఇప్పటికి కూడా ఏ రేప్ కేసు అయినా చూడండి, ప్రాపర్ ఎవిడెన్స్ కలెక్షన్ చేయడంలో మనం ఫెయిల్యూర్, అండ్ ఫోరెన్సిక్ వాటిని వాడుకోవడంలో మనం ఫెయిల్యూర్, అండ్ ఫాస్ట్ ట్రయల్ జరగకపోవడంలో మనం ఫెయిల్యూర్. ఈ ఫెయిల్యూర్స్ అన్నిటినీ కూడా అమ్మాయిలకు శాపంగా, విక్టిమ్కి శాపంగా. ఒక రేప్ విక్టిమ్ పోతే ఆ అమ్మాయిని చూసే విధానం అనేక సంఘటనల్లో నేను చూస్తున్నానండి. ఒక డాక్టర్ ఒక రేప్ చేసిన వ్యక్తి కంటే దారుణంగా డాక్టర్లు బిహేవ్ చేసిన సంఘటనలు కూడా చూసాం. అంటే ఆ రేప్ విక్టిమ్కి సెన్సిటైజ్, ఈ డాక్టర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ దే ఆర్ నాట్ సెన్సిటైజ్డ్. వాళ్ళకి కాస్త మానవత్వంతో వాళ్ళని చూడాలి, వాళ్ళని ట్రీట్ చేసే విధానం. వాళ్ళు ఇప్పుడు ఒక అమ్మాయి ఓపెన్ అప్ అవ్వాలి అంటే, ఒక రేప్ విక్టిమ్ ఓపెన్ అప్ అవ్వాలంటే చాలా కష్టం. ఈవెన్ ఇప్పుడు పోస్కో యాక్ట్లో ఇస్తున్న పీపీల దగ్గరకు వచ్చి కూడా ఒక జంట ముందర ఒక అమ్మాయి ఓపెన్ అప్ అవ్వాలంటే చాలా కష్టం. ఆ అమ్మాయిని ఓపెన్ అప్ చేయడానికి కనీసం కొన్ని గంటలు టైం పడుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళ యొక్క పిల్లల యొక్క ఏమవుతుందో, ఒక్క అమ్మాయిని చూసి ఇట్లాంటి సంఘటన చూసిన తర్వాత ఆ ఊర్లో మిగతా అమ్మాయిలు మోర్ ఇన్సెక్యూర్డ్గా కొన్ని ఏండ్ల పాటు ఆ అమ్మాయిల మీద ఆ ప్రెజర్ ఉంటుంది. ఈరోజు అమ్మాయి చనిపోయిన అమ్మాయి ఒక్కదాన్నే గురించి మనం ఆలోచిస్తున్నాం, కానీ ఆ ఏజ్ గ్రూప్, ఆ అమ్మాయి ఫ్రెండ్స్, ఆ అమ్మాయి కంటే పెద్ద అమ్మాయిలు, ఒక టీనేజ్లో ఉన్న అమ్మాయిల మొత్తము ఒక జనరేషన్ మొత్తము కొన్ని ఏండ్ల పాటు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో కూడా డిస్టర్బ్ అయ్యే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. ఇది ఉంటుంది. మీరు ఇందాక మాట్లాడుతూ ఇప్పుడు వచ్చినటువంటి సవరణ చేసిన కొత్త చట్టాల ప్రకారము పోలీసులు ఎదురుగా సాక్ష్యం చెప్తే చాలు, అది వీడియోలు ఉంటే చాలు అనేసి చెప్తా ఉన్నారు. కానీ పోలీసు రాజకీయాల ప్రజల వల్ల, లేకపోతే ఇంకో ఎవరితోనూ ప్రజల వల్ల పోలీసులు బలవంతంగా కొట్టించి చెప్పించేటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళకి కొంతమంది నిర్దోషులు కూడా శిక్షలు పడేటువంటి అవసరం, దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? ఇప్పుడు అంటే నేను ఇందాక చెప్పా కదా, చట్టంలో ఇప్పుడు ఏదైనా వచ్చిన కొత్తలో కొన్ని చిన్న ఇవి ఉంటాయి. వాటిని సుప్రీంకోర్టు తప్పులుగా భావించినప్పుడు అక్కడ మొట్టక్కాయలేసి మారుస్తూ ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ ఇదే అని అనుకోవడానికి కాదు. కాకపోతే ఒకటేంటంటే, మనము ఎగ్జాంపుల్గా రఘురామకృష్ణరాజు గారి ఇన్సిడెంట్ చూడొచ్చు, స్టేట్మెంట్స్ అట్లాంటివి ఆ చర్చ అయితే జరుగుతుంది. కాకపోతే గతంలో పోలీస్ ఆఫీసర్లు సాక్ష్యం ఒక పోలీసు ముందు క్రైమ్ జరిగినా నేను సాక్ష్యంగా వస్తానంటే చెల్లేది కాదు. ఇప్పుడు కాస్త వీడియో ఆడియో అంటే ఎలక్ట్రానిక్ వీటికి గతంలో సెకండరీ ఇది. ఇప్పుడున్న కొత్త ఎవిడెన్స్ యాక్ట్లో వాటికి చాలా ప్రియారిటీ. అంటే మనము ఇచ్చిన వీడియోస్ ఒకవేళ ఈ సంఘటనలు ఎక్కడైనా సీసీ కెమెరాలో రికార్డ్ అయినా, ఇంకోటి సర్కమ్స్టెన్స్, ఇప్పుడు ఈ మొత్తం కేసులో ఓన్లీ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ తప్ప మిగతావి ఏమీ రావట్లేదు. సో సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్లో ఎంత దాకా సక్సెస్ అవుతుంది అంటే, ప్రాసిక్యూషన్ ఎంత దాకా ప్రూవ్ చేయగలుగుతుంది అన్నది కొంత ఆలోచించాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే అండి, మన సమాజంలో పోలీసు వ్యవస్థలో కానీ వీటిలో అంతా కానీ ఈరోజు చేసిన హడావిడి, ఈ 4 రోజులు జరుగుతున్న హడావిడి దీన్ని ప్రాపర్గా రాయడంలో చేయడంలో ఉండదండి. కరెక్ట్గా ఒక జ్యుడిషియల్ అంటే పీపీకి ఏం కావాలో పోలీసులకు తెలియదు, పోలీసులు ఏం చేయాలో పీపీ చెప్పడు, జడ్జికి ఏం కావాలో పీపీ అందియలేకపోతున్నాడు. ఈ 3 వ్యవస్థల్లో ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్ని ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో వాడు చాలా బాగా అంటే చట్టంలో ఉన్న లొసుగుల్ని ఎంత బాగా వాడుకోవాలో అంత బాగా ఒక న్యాయవాదులుగా మేము వాడుకుంటున్నామని తల ఉంచుకొని చెప్పాల్సిన పరిస్థితి. ఫైనల్గా ఈ ముచ్చుమరి ఘటనలో నిజంగా వాళ్ళు తప్పు చేసి ఉంటే, లేకపోతే అటువంటి వాళ్ళని ఇలాంటి సంఘటన జరగకుండా ఉండేందుకు ఎలాంటి శిక్షలు పడబోతావు? వాళ్ళకి శిక్షలు కూడా వేయాలి. ఒకటంటే అండి, ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పిల్లల తల్లిదండ్రులకు, ఇందాక అనుకున్నాం కదా, మోటార్ వెహికల్ ఒక మైనరు ఒక వెహికల్ తీసుకుపోయి ఒక యాక్సిడెంట్ చేస్తే తల్లిదండ్రులకి మన కర్నూలు కోర్టులోనే శిక్ష వేసినాం, తండ్రికి వేసాం. కొడుకుతో పాటు తండ్రి కూడా జైలుకి వెళ్ళాడు. అట్లాంటి సంఘటనలు ఇట్లాంటి వాటికి జరగాలి. ఎవరైతే ఇప్పుడు ఛాలెంజ్ చేసి వెళ్ళాడు కదా తండ్రి, మీ శవం కూడా తెచ్చుకోలేరని, మరి అట్లాంటి తండ్రికి కూడా కన్విక్షన్ లేకపోతే మరి ఆ A4 అతన్నే చేర్చాల్సి వస్తుంది. ఇట్లాంటివి మార్చకుంటే, అంటే ఏదైనా మీ పిల్లలు తప్పులు చేసినప్పుడు దాని అల్టిమేట్ బాధ్యత తల్లిదండ్రులుగా మీది, లేదంటే ఎవరైతే గార్డెన్గా ఉన్నారో వాళ్ళది. ఒకవేళ ప్రభుత్వం గార్డెన్ అయితే ప్రభుత్వాన్ని కూడా కొన్ని చోట్ల మనం ప్రభుత్వం కూడా గార్డెన్షిప్ తీసుకుంటుంది పిల్లల్ని. సూటిగా ఈ కేసులో నిందితులకి ఎన్నేళ్ళు జైలు శిక్ష పడేట అవకాశం ఉంటే ఏం జరుగుతుంది?
నిజం చెప్పాలంటే కన్విక్షన్ వస్తుందా అన్నది నాకు బెనిఫిట్ ఆఫ్ డౌట్. ఈరోజు ముచ్చుమరి సంఘటన చాలా బాధాకరమైనటువంటి విషయం. అయితే దీంట్లో విద్యార్థుల సైకాలజీ కూడా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థుల్లో ఈ క్రైమ్ మెంటాలిటీ పెరిగిపోవడానికి కారణం సరైనటువంటి విద్యా వ్యవస్థ లేకపోవడం. అయితే దోషులు ఎవరైనా సరే తప్పించుకోకుండా ఉండేలాగా ఎవిడెన్స్ సేకరించాలి, అలాంటి వాళ్ళకి శిక్షలు పడాలంటున్నారు. ఒకవైపు సైకాలజీ సలీం గారు, మరోవైపు అడ్వకేట్ హేమలత గారు. ఇది విద్యార్థుల్లో జరిగేటువంటి క్రైమ్ మెంటాలిటీకి ప్రధానమైనటువంటి కారణాలు. దీనిపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా విద్యా వ్యవస్థలో మార్పులు చేయాలంటున్నారు ఇక్కడ వచ్చినటువంటి మన గెస్ట్. ఇది ఇవాల్టి ప్రధానమైన చర్చ. ఓటు ఆర్టీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.